350 కిలోమీటర్స్. ఓఆర్ఆర్ అనేది 158 కిలోమీటర్స్. సో 158 కిలోమీటర్స్ నుంచి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 350 కిలోమీటర్ వస్తుంది మనకి. అంటే ఇప్పుడు దాదాపు 7 నుంచి 8 డిస్ట్రిక్ట్స్ ఏవైతే కలుస్తున్నాయో దీంట్లో, సో ఇక్కడ వరకు అంతా ఏమవుతాయంటే రీజనల్ లింక్ రోడ్ ఒక్కటే కాదు, దీన్ని బేస్ చేసుకొని రేడియల్ రోడ్స్ వస్తాయి, దీన్ని కనెక్ట్ చేసే రోడ్స్ వస్తాయి. ఓఆర్ఆర్ టు ఐఆర్ఆర్, ఐఆర్ఆర్ టు RRR వరకు కూడా ఇవన్నీ కనెక్టింగ్ రోడ్స్, గ్రీన్ ఫీల్డ్ హైవేస్ వస్తాయి. సో దీని వల్ల ఏమవుతుంది అంటే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ అవుతుంది. అండ్ ఇందాకనే చెప్పిన కదా, రోడ్స్ ఎక్కడైతే వస్తాయో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ వస్తుంది, అక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి. ఇండస్ట్రీస్ ఎక్కడో అడవిలో పోయి ఏరైనా ఎక్కడేస్తారంటే ఎక్కడైతే రోడ్ కనెక్టివిటీ ఈజీగా ఉంటుందో అక్కడ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా ఇంకేదైనా ప్రొడక్షన్ చేసినా అక్కడ నుంచి ఈజీగా నేను సప్లై చేసే విధంగా ఉండాలి, ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఉండాలి, ఇంపోర్ట్ చేసుకునే విధంగా ఉండాలి అని చూస్తారు. సో అట్లా మనకి ఓఆర్ఆర్ నుంచి ఇలా RRR వరకు ఎక్కువ యాక్సెసిబిలిటీ వస్తుంది. సో ఈ RRR రావడం వల్ల ఏమవుతుందంటే రాబోయే రోజులలో హైదరాబాద్ మీద ట్రాఫిక్ తగ్గుతుంది. అండ్ జనాలు వచ్చినప్పుడు కూడా ఇంకోటి ఏంటంటే సిటీ ఎక్స్పాండ్ అవ్వడానికి ఈజీ ఆపర్చునిటీ ఉంటుంది. సో ఈ రీజనల్ లింక్ రోడ్ లోపల అండ్ రీజనల్ లింక్ రోడ్ దాటిన తర్వాత రేట్స్ ఖచ్చితంగా అప్రిషియేషన్ వస్తుంది, పెరుగుతుంది. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే హైదరాబాద్ లో ఇప్పుడు హైదరాబాద్ అంటే ఇప్పుడు మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఎక్కడ వరకు ఉంది, ఓఆర్ఆర్ లోపలే ఉంది. సో ఇప్పుడు ఓఆర్ఆర్ నుంచి రీజనల్ లింక్ రోడ్ వరకు HMDA లిమిట్స్ ఎక్స్పాండ్ చేస్తామంటున్నారు. సో ఇది ఎక్స్పాండ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇదంతా కూడా HMDA లో కలుస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఇక్కడ ల్యాండ్ వాల్యూస్ పెరుగుతుంది, ఇక్కడ వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇక్కడ సపోర్ట్ చేయడానికి గవర్నమెంటే ముందుకు వస్తుంది. రోడ్లు ఇస్తుంది, ఎలక్ట్రిసిటీ ఇస్తుంది, డ్రైనేజ్ కనెక్షన్ ఇస్తుంది, వాటర్ కనెక్షన్ ఇస్తుంది, అన్ని రకాల ఫెసిలిటీస్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. సో రీజనల్ లింక్ రోడ్ అనేది ఏంటంటే మనకి ఒక మణిహారంగా మారబోతుంది. ఔటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు కొనలే, అప్పుడు తక్కువలో ఉండే, చాలా మంది చెప్పిర్రు, నేను కొనలేకపోయినా, నా ముంగటే రోడ్ వేసిరు, అట్లా ఎవరైతే చెప్పుకునే వాళ్ళు ఉన్నారో ఇప్పుడైనా వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఉంది. రీజనల్ రింగ్ రోడ్ రాకముందే ఇన్వెస్ట్మెంట్ చేయండి, వచ్చినాక చూద్దాం అది ఎప్పుడైతుందో ఇంకా 20 ఏళ్ళు అవుతుందో ఇట్లా అనుకుంటే మాత్రం మనం అక్కడే ఉంటాం. సో డబ్బు నుంచి డబ్బు సంపాదించాలి, తొందరగా డబ్బు గుడ్లు పెట్టాలంటే ఏం చేయాలి, రీజనల్ రింగ్ రోడ్